రాష్ట్రంలోని యూనివర్సిటీ వీసీల పోస్టుల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే వర్సిటీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు తొలిసారిగా ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపింది. దరఖాస్తుదారులు పూర్తి బయోడేటా తెలిసేందుకు ఇంటెలిజెన్స్ ను ప్రభుత్వం వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్ల గడువు వచ్చే మే నెలతో ముగుస్తుంది. కొత్త వీసీల భర్తీకి ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీసీల పోస్టుల కోసం భారీగా దరఖాస్తులొచ్చాయి. 1382 మంది అభ్యర్థులు వీసీల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు చెక్ చేసేలా ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ని రంగంలోకి దింపింది. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రస్తుత మాజీ వీసీలు, ప్రస్తుతం మాజీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులు ఉన్నారు. వారు గతంలో పనిచేసిన వివరాలు, వారి గ్రామాలు, పట్టణాలు, నివసిస్తున్న ప్రాంతాలకు వెళ్లి ఇంటెలిజెన్స్ బృందాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీసీల దరఖాస్తులు పరిశీలిస్తే అంబేద్కర్ యూనివర్సిటీకి 208 మంది, ఉస్మానియాకు 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, తెలంగాణకు 135, జేఎన్టీయూ యూనివర్సిటీకి 106 మంది, జేఎన్ఏఎఫ్ఏకి 51 మంది, అగ్రికల్చర్ వర్సిటీకి 39, ఉద్యానవన యూనివర్సిటీకి 29 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అప్లికేషన్ల ప్రక్రియ ముగియడంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ టీం ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోపక్క ఇప్పటికే వీసీ సెర్చ్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. యూనివర్సిటీ ఈసీ సమావేశాలు నిర్వహించి వర్సిటీ నామినీల నియామకం పూర్తి చేశారు. యూజీసీ నామినీల కోసం విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇప్పటికే లేఖ రాశారు. ఆ పేర్లు రాగానే సర్కారు నామినీలతో కలిపి ఒక్కో వర్సిటీకి 3 సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీలను నియమించనున్నారు. సాధ్యమైనంత త్వరగా వీసీల రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. గత ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకోకపోవడంతో వర్సిటీల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందంటున్నారు యూనివర్సిటీల ప్రొఫెసర్లు, విద్యార్థులు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్సిటీలు అభివృద్ధి చెందుతాయనే నమ్మకం ఉందంటున్నారు. చాలా యూనివర్సిటీలు అధ్యాపకుల ఖాళీలతో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం వీసీల నియామకంతో పాటు వర్సిటీల అధ్యాపకుల ఖాళీలపై కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ప్రొఫెసర్లు, విద్యార్థులు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్స్ నియామకంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ నియమ నిబంధనల ప్రకారం చేయవలసి ఉంటుంది. దానికి అనుగుణంగా ఎవరైతే ప్రొఫెసర్గా 10 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఈ వైస్ ఛాన్సలర్ పోస్టుకు అర్హులు. గత తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత యూనివర్సిటీలో ఇంత వేకెన్సీస్ చరిత్రలు కూడా లేవు. కాబట్టి అనేక విధమైన ఖాళీలు మరి భర్తీకి నోచుకోలేదు. మరి గత ప్రభుత్వం వాటిని భర్తీ చేయడానికి వేరే కొత్త రూల్ ప్రకారం ఉమ్మడి కార్యాచరణ పద్ధతులు పోవాలని అనుకున్నది. కానీ అది సాధ్యపడలేదు. మరి అది కాకుండా మరి కొత్త ప్రభుత్వం మేము రిక్రూట్మెంట్ చేస్తాం, తొందరలో రిక్రూట్మెంట్ మొత్తం పూర్తి చేసి కొత్త అధ్యాపకులను నియమిస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినటువంటి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి యూనివర్సిటీ అభివృద్ధి కోరుకునే వైస్ ఛాన్సలర్ రావాలి, ప్రభుత్వానికి యూనివర్సిటీకి మధ్యన సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయే వైస్ ఛాన్సలర్ రావాలని చెప్పి విద్యార్థి లోకం, మా ఉపాధ్యాయుల లోకం అందరూ కోరుకుంటున్నాం. ఎలాంటి పైరవీలు లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా వీసీల నియామకం చేయాలంటున్నారు విద్యావేత్తలు.